ఒకప్పుడు భువనేశ్వర్ గారిని అతను మాట్లాడింది తప్పు, అప్పటి నుంచి వాళ్ళకి కసి ఉంది. దానికి తోడుగా వైసీపీలో స్ట్రాంగ్ వాయిస్లు ఒక అరజన్లో ఇతను ఒకడు, కాబట్టి ఏదో ఒకటి అతనికి చుక్కలు చూపించాల. వైసీపీ తరఫున గట్టిగా ఎవడన్నా మాట్లాడడానికంటే వనకాల. ఇప్పుడు పేర్ని నాని మీద కేసుల తర్వాత అతను మాట్లాడట్లా, సైలెంట్ అయిపోయాడా లేదా, సైడ్ అయిపోయాడు లేదా. అట్లాగే చెవిరెడ్డి సైలెంట్ అయిపోయాడా లేదా, భయపడ్డా లేదా. ఇప్పుడు ఇతను ఇట్లాగా ఓవరాల్గా భయంతో వణికిపోయే పరిస్థితులు క్రియేట్ చేయాలన్నటువంటి ప్రయత్నం జరుగుతుంది. అంటే టార్గెట్ చేసిన వాళ్ళని అవసరమైతే ఏదో రకంగా కేసులు పెట్టి లోపలేస్తామని కూడా ఒక సంకేతం. ఇదివరకు వాళ్ళు ఏవైతే అక్రమంగా అరెస్టులు చేశారన్నారో దానికి రెండింతలు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు వీళ్ళంతే. అది అధర్మం అన్నారు, ఇప్పుడు ధర్మం అంటున్నారు పత్రికలు కూడా. అప్పుడు అధర్మమే ఇప్పుడు అధర్మమే అనాలి, లేదా ఇప్పుడు ధర్మం అనుకుంటే అప్పుడు ధర్మం అనాలి. అదే కదా. రైట్ రైట్. చూద్దాం. మొత్తానికి వల్లంనేని వంశీ కేసు వ్యవహారానికి సంబంధించి ప్రస్తుతం ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు, జైల్లో ఉన్నారు. కాకపోతే ఖైదీ